క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ దేవుని సంగమ, దేవుని పిల్లలారా, ఈ రాత్రి కాలంలో పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో కొన్ని మాటలు 2, 3, 4 వచనాలు ధ్యానించుకుందాం. ఇక్కడ గమనిస్తే ప్రియులారా, ఎవని మనస్సు నీ మీద ఆనుకును వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. కాబట్టి శాంతి గలవారిగా లేము అంటే ఈ లోకంలో మనకు శాంతి లేదు అంటే, ఇంట్లో నెమ్మది లేదంటే దాని అర్థం ఏంటంటే మనము దేవుని మీద ఆనుకొనలేదని అర్థం. కాబట్టి దేవుని లేఖనాలు సెలవిస్తున్నట్లుగా నీ మనసు ఆయన మీద ఆనుకుంటే మన జీవితంలో పూర్ణ శాంతి ఉంటుందని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి మనసు దేవునిని ఆనుకునే విషయం చాలా ప్రాముఖ్యమైనది. నీ మనసు ఎవరి మీద ఆనుకుంటుందో, దేని మీద ఆనుకుంటుందో అనే విషయాన్ని మనం ధ్యానించాలని అర్థం. మనస్సు కదా పిల్లల గమనించండి, దేవునికి మహిమ కలుగుతుంది. ఎప్పుడైతే మనము దేవుని మీద ఆనుకుంటామో, దేవునిని ఇప్పుడు నమ్ముకుంటాము, మన జీవితంలో పూర్ణ శాంతి మన కుటుంబాలలో, మన సమాజంలో ఉంటుందని అర్థం పిల్లల. ఒకవేళ నీ మనసు దేవుని మీద ఆనుకోకుండా లోకం మీద నీ మనసు ఆనుకుని ఉంటే, అధికారుల మీద నీ మనసు ఆనుకుని ఉంటే, మనుషుల మీద నీ మనసు ఆనుకుని ఉంటే, సంఘం మీద నీ మనసు ఆనుకుని ఉంటే, సమాజం మీద నీ మనసు ఆనుకుంటే, మనుషులను సంపాదించుకొని నీవు మనుషులను మెప్పించుకుని బోధ చేసుకుంటూ మనుషుల మీద నువ్వు ఆనుకుని ఉంటే ఓ రోజు సిగ్గు కలుగుద్ది. ఖచ్చితంగా సిగ్గుపడతాం. లేకపోతే ధనం మీద నీ మనసు ఆనుకుని ఉంటే, ధనార్జన మీద నీ మనసు ఆనుకుని ఉంటే ఒక దినాన సిగ్గుపరచబడతావు. ఎందుకంటే ఉగ్రత దినాన ఆస్తి అక్కడికి రాదని లేఖనం. ఆపదలలో ఎవరు నిన్ను ఈ లోకం సంబంధించిన బంధువులు కానీ, బలగం కానీ, నీ బలము కానీ, మనుషులు కానీ నిన్ను ఆదుకొనరని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనుషులు నమ్ముట కంటే